వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, మీరు అందరూ చూస్తున్నారు. నిజంగా చాలా దుర్ఘటన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఆర్సీబీ బెంగళూరు జట్టు ఏదైతే ఉందో అది విన్ అవ్వడం, ఆ తర్వాత ఎంతో దుర్ఘటన జరగడం, దాదాపుగా 11 మంది ఆ తొక్కిసలాటలో చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. కానీ ఇప్పటికీ దీనికంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు అంటే ఇంకా కోపం వచ్చే విషయం ఏంటంటే, ఇప్పటికీ ఆర్సీబీ కానీ ఈ ఫ్యాన్స్ అని పిచ్చితో ఎవరైతే ఉన్నారో, అరే ఒక పక్కనంగా 11 మంది తొక్కిసలాటలో చచ్చిపోయారు అంటే వీళ్ళు ఇక్కడ సెలబ్రేషన్స్ ఇంకా చేసుకుంటున్నారు చూసినావా. నిజంగా ఇదైతే ఎంత బాధాకరమైన విషయం అంటే, నిజంగా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి అనిపిస్తుంది. మనుషుల ప్రాణాల కంటే ఈరోజు ఆర్సీబీ ఐపీఎల్ అనుకుంటే దానికి పిచ్చి ఎక్కువైపోయింది. పిచ్చి ఫ్యాన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదేం పెద్ద వరల్డ్ కప్ మ్యాచ్ అయితే కాదు కదా. నాకు తెలిసి వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఇంత ఓవర్ యాక్టింగ్స్ ఇంత ఇది కూడా చేయనట్టున్నారు. కానీ దీనికి మాత్రం ఏందో అర్థం కాలేదు. అసలు బేసిక్ గా చాలా మందికి తెలియదు ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి. అంటే దాదాపుగా ఇప్పుడు ఆర్సీబీ చూసుకున్నట్లయితే 18 ఏళ్ల తర్వాత వాళ్ళు విన్ అవ్వడం అయితే జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ ని 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ గెలవడం జరిగింది. సో దానికి ఆర్సీబీకి దాదాపు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట. సో దాని గెలవడంలో ఆ సంతోషంలో, అలాగే ఆ చోటుకి కోహ్లీ అంటే మన బెంగళూరులో ఏదైతే చిన్నస్వామి స్టేడియం ఉందో అక్కడైతే దీనికి సెలబ్రేషన్స్ అవన్నీ ఆ చోట నిర్వహించడం జరిగింది. ఆ చోటుకి దాదాపుగా 3 నుంచి 5 లక్షల మంది ఆ చోటుకి వెళ్ళడం జరిగింది. మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో 3 నుంచి 5 లక్షల మంది, చిన్న పిల్లలు కూడా అక్కడ మీరు చూసినట్లయితే చిన్న పిల్లలు కూడా ఆ చోటుకి వెళ్ళడం జరిగింది. అసలు నిజంగా ఎన్ని ఇన్సిడెంట్స్ చూసినాం మనము. అంటే మొన్ననే రీసెంట్ గా సంధ్య థియేటర్ దగ్గర అలా చిన్న పిల్లోడు అలా అవ్వడం కానీ, గతంలో చూసుకున్నట్లయితే చాలా ఇలాంటివి జరిగినాయి తొక్కిసలాటలు. అలాంటిది 3 నుంచి 5 లక్షల మంది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళినారు అంటే మరీ పిచ్చి మరీ ముదిరిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎంత ఫ్యాన్స్ అయినా కానీ ఎందుకు అంత ఘనము అంటే, ఇప్పుడు అంత జనాంగం వెళ్తున్నారంటే కనీసం అక్కడ ఉన్నప్పుడు వెనక్కి వచ్చేసేయాలి. చిన్న పిల్లలను తీసుకొని వెళ్ళడం అనేది నిజంగా ఇన్ని ఘనం చూస్తున్నప్పుడు కళ్ళ ముందు చూస్తూ కూడా ఆ చోటుకి చిన్న పిల్లలను కూడా తీసుకెళ్ళిరు. సో అక్కడ చోట 3వ గేట్ ఏదైతే ఉందో అక్కడైతే చాలా మంది అంటే ఒక్కొక్క రకంగా అంటారు. కొంతమంది ఏమంటారు, అక్కడ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమంటారు, చాలా మంది 3 నుంచి 5 లక్షల మందిని వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయలేకపోయిరు. దానివల్ల లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది పోలీసు వాళ్ళు. ఆ లాఠీ చార్జ్ చేయడం వల్ల జనాలందరూ భయపడి ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడ 11 మంది చనిపోవడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అసలు 3 నుంచి 5 లక్షల మంది వస్తారని చెప్పేసి మరి సిబ్బందికి తెలీదా అక్కడ ఉన్న వాళ్ళకి కానీ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన అక్కడ వస్తున్నాడు అని అంటే ఆల్రెడీ ఆర్సీబీ గెలిచింది అనగానే, అసలు గెలిచినా గెలవకపోయినా అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎంతో మంది వీడియోస్ మనం చూస్తున్నాము. అట్లాంటప్పుడు కనీసం ఒక ఎక్స్పెక్టేషన్, ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది, అరే ఇంతమంది జనాలు వస్తారు అని చెప్పేసి. అది మర్చిపోయి అసలు ఆ పర్మిషన్స్ ఇవ్వడం ఏంటో, అంతమంది జనం వస్తుంటే వీళ్ళు సైలెంట్ గా చూడడం ఏంటో. అరే మొత్తం వచ్చినాక అంటే ముందు పర్మిషన్లు ఇచ్చేసి ఆ తర్వాత అందరు జనాలు 3 నుంచి 5 లక్షల మంది వచ్చాక సింపుల్ గా భద్రతా సిబ్బంది కొంచెము లోపమైంది, లేదంటే తొక్కిసలాటలు జరిగింది, దేనికి జరుగుతాయి? ఫస్ట్ పర్మిషన్ ఇవ్వడం కూడా మిస్టేక్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఏమొచ్చింది మీరు బేసిక్ గా ఆలోచించండి. ఇప్పుడు ఇంత ఘనము 11 మంది చనిపోతే వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రకటించినారు. వాళ్ళు గెలుచుకున్నది కొన్ని కోట్ల డబ్బులు. అందులో 11 మంది అంటే ఎంతని ఒక్కొక్కరికి 10 ఇస్తున్నారు అంతే. అసలు అది తెలిసి వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే అది 1 రూపీ లెక్క. అర్థమవుతుందా? ఇప్పటికైనా ఫ్యాన్స్ కి అర్థమవుతుందా? అసలు ఫ్యాన్స్ అనేది ఉండాలి కానీ మరీ ఇంత. ఇప్పుడు ఇంట్లో 11 మంది చనిపోయారంటే వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల వల్ల ఏముందని. అసలు డబ్బులు ఇక్కడ మ్యాటర్ కాదు, మనుషులు చనిపోయారు కదా. ఇంకొకటి, ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి. ఫ్యాన్స్ ఉండొద్దు అని చెప్పేసి నేను చెప్పట్లేను, ఇక్కడ ఏదో తప్పు అని నేను చెప్పట్లేను. అండ్ అంటే మరి ఇంత పిచ్చి ఉండొద్దు. మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాక చూసే వాళ్ళంటూ ఎవరు ఉండరు, అంటే మనల్ని వచ్చి ఆదుకునే వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అదే జరిగింది.
10 లక్షలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు, కానీ దానికి మించి అసలు ఇంకేం లేదు. అలాగే గతంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఆర్సీబీ నుంచి ఉన్న వాళ్ళు ఎక్స్ ఐపీఎల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగింది. అదేంటి అంటే జనాలు ఖచ్చితంగా దీని పట్ల డిమాండ్ చేయాలి, 100 కోట్లు అయితే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అసలు ఇంకొక విషయం ఆలోచించినట్లయితే రీసెంట్ గా సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే జరిగిందో తొక్కిసలాటలో, అంటే అల్లు అర్జున్ ది పుష్ప 2 సినిమా రిలీజ్ అయినాక ఆ చోట సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఆ ఘటన ఏదైతే ఉందో అప్పుడు గవర్నమెంట్ అయితే మరి ఇది అల్లు అర్జున్ వల్లనే జరిగింది అని చెప్పేసి ఆయన అయితే అరెస్ట్ చేయడం జరిగింది, రిమైండ్ కి తీసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు విరాట్ కోహ్లీని మరి అరెస్ట్ చేస్తారా, లేదంటే మరి అక్కడ ఉన్న సిబ్బంది లోపం అని సిబ్బందిని అరెస్ట్ చేస్తారా, మరి ఎవరిని అరెస్ట్ చేస్తారో మరి ఇక చూడాలి. ఎందుకంటే మరి ఇక రెండు ఒకటే కదా, అక్కడ తొక్కిసలాటనే ఇక్కడ తొక్కిసలాటని అన్నప్పుడు మరి అక్కడ ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన రావడం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఆయనని అరెస్ట్ చేసినారు కదా, మరి అదే న్యాయము సమన్యాయం చేయాలి అని చెప్పేసి అంటారు కదా, మరి అదే సమన్యాయము మరి ఇక్కడ విరాట్ కోహ్లీ విషయంలో చేస్తారా చేయరా అని చెప్పేసి మరి అది కూడా ముచ్చటేందో చూడాలి. అట్లనే చూసుకున్నట్లయితే కర్ణాటక హైకోర్టు ఏదైతే ఉందో వాళ్ళైతే ఈ కేసుని సుమోటోగా తీసుకోవడం జరిగింది. మరి ముందు ముందు ఏముంటది ఎలా ఉంటది అనేది కూడా మనం చూడాలి. అలాగే ఫ్యాన్స్ కి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంది అని అంటే, మీరు ఇలా చేయడం వల్ల అంటే నేను చూసినంత వరకు సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకుంటూ అసలు అంత జనాన్ని కూడా అంటే అసలు ఈ దీంట్లో అంటే ఈ ఆర్సీబీ లోపట కానీ ఈ ఐపీఎల్ మ్యాచ్లలో కానీ ఈ గేమ్ పిచ్చి లేనోడికి కూడా పిచ్చెక్కిచ్చిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం అంటే అంటే ఉంట మనసులో పెట్టుకోలేము, వీళ్ళు చేసిన ప్రమోషన్లు వాటి వల్ల మీకు ఏం లాభం వచ్చింది? 11 మందిని నిజంగా ఈరోజు ఏమంటారు ఒక సోషల్ మీడియాలో ఎవరైతే ఆర్సీబీ అనుకుంటా హైప్ ఇచ్చిర్రో వాళ్ళు కూడా దీంట్లో మిస్టేక్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈరోజు ఇంతమంది 11 మంది చనిపోయారు అంటే అది మామూలు విషయం కాదండి. ప్రతి ఒక్కరిది ప్రాణమే, వాళ్ళకి ఎంతో లైఫ్ ఉంటుంది, ఎంతో ఫ్యూచర్ ఉంటుంది. సో 4 మహిళలు చనిపోవడము, అటువైపు చూసుకుంటే అట్లా 6 మంది ఇట్లా వీళ్ళంతా మెన్స్ చనిపోవడం, ఇదంతా నిజంగా చాలా బాధాకరమైన విషయం. మీరు అక్కడ చూసుకున్నట్లయితే గేట్ల దగ్గర అసలు కొంచెం స్పేస్ కూడా లేదు, మనుషులు జనాలు చీమల లెక్క కనిపిస్తారు. మనం పైనుంచి చూసుకున్నట్లయితే మీరు చూడండి, మీకు చూపిస్తాము, అసలు చీమల లెక్క మనుషుల ఎవరు జనాలు అన్నట్టు ఉండరు. అసలు అంత జనాలు చీమల లెక్క కనిపిస్తున్నారు, లక్షల మంది అక్కడ చూడడానికి తరలి వెళ్ళినారు. అసలు ఏంది అసలు ఈ కథ ఏంది అసలు? నిజంగా ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అండ్ ఆర్సీబీ అని అంటే వాళ్ళు ఏం గేమ్ ఆడిరు ఐపీఎల్ మ్యాచ్ ఇది మీ అందరికీ తెలుసు. అంటే ఒకరిని డబ్బులు ఇచ్చేసి కొనుక్కొని వాళ్ళు ఈ గేమ్ ఆడి వీళ్ళు ఒక అంటే మనీ కోసం ఈ మ్యాచ్ పెట్టుకోవడం జరుగుతుంది తప్పితే ఇదేం పెద్ద దేశాన్ని ఉద్ధరించే మ్యాచ్ కాదు, లేదంటే వరల్డ్ కప్ తెచ్చే మ్యాచ్ కాదు, పెద్ద ఏం కాదు. సో దీనికోసము నిజంగా ఫ్యాన్స్ ఆలోచించాలి కదా. మీరు ఫ్యాన్స్ ఉండొద్దు అని చెప్పేసి నేను అంటలేను, కానీ బేసిక్ థింగ్ అంటారు కదా, కొంచెం ఆలోచించాల్సి ఉండాలి. అండ్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ ఐపీఎల్ మ్యాచ్లు అంటూ ఇదంటూ అదంటూ ఎవరైతే ఉన్నారో మరీ అంటే మీ ఇంట్లో గురించి ఆలోచించినంతగా ఏదో బయట వాళ్ళు ఆలేదో వచ్చి మీకు ఫుడ్ పెడతారు అన్నట్టుగా జై ఆర్సీబీలు అంటే జై ఎవ్రీథింగ్ ఏదైనా సరే, ఏది ఇదే అని కాదు ఇంకేదైనా సరే అంతలా పోవాల్సిన అవసరం అయితే లేదని నాకు అనిపించింది. అండ్ అలాగే కర్ణాటక హైకోర్టు ఏదైతే ఈ కేసుని సుమోటోగా తీసుకుందో చూడాలి. మరి అల్లు అర్జున్ విషయంలో జరిగిందే మరి విరాట్ కోహ్లీ విషయంలో జరుగుతుందా ఏంటి అని చెప్పేసి అయితే నేనైతే అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు JR7 మీడియా.